హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై సమ్మర్ స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, 2, 3 SI అండ్ JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మరియు ₹999 మాత్రమే. వాలిడిటీ 6 నెలలు మరియు 1 సంవత్సరం. విజయ్ కుమార్ సర్ ఇండియన్ ఎకానమీ సింగిల్ కోర్స్ ₹499 మాత్రమే. వాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ మే 23 నుండి మే 26 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి 2024 మే మంత్కి గాను GST రూపంలో వసూలైన మొత్తం 1.73 lakh crores. సో ఈ గణాంకాలను మనం ఈరోజు వార్తాపత్రికలు చూడడం జరిగింది. GSTకి సంబంధించి ఎవ్రీ మంత్ కూడా గడిచిన నెలకి సంబంధించిన GST రూపంలో వసూలైన మొత్తం అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇప్పటి వరకు GST భారతదేశంలో అమల్లోకి వచ్చినప్పటి నుండి మొదలు పెడితే అంటే మోర్ దాన్ 6 years ఇప్పటివరకు GST భారతదేశంలో అమల్లోకి వచ్చి 6 సంవత్సరాలు దాటింది. ఈ 6 సంవత్సరాలు దాటిన ఈ కాలంలో అత్యధిక మొత్తంలో GST వసూళ్లు నమోదైన నెలగా ఏ నెల చరిత్రకు ఎక్కింది అంటే ఏప్రిల్ 2024 2.1 lakh crore rupees గడిచిన ఏప్రిల్ మాసం అంటే ఆర్థిక సంవత్సరం మొదటి నెల పేరిట నమోదైంది. సో దానిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ ఎకానమీలో భాగంగా అడిగే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ GSTకి సంబంధించిన కొన్ని స్టాటిక్ పాయింట్స్. భారతదేశంలో GSTని అమల్లోకి తీసుకురావడానికి 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016. GST ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 2017 జూలై 1వ తేదీ నుండి రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 279 క్యాపిటల్ ఏ. సో క్యాపిటల్ ఏ అంటే ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయంటే అర్థం ఏంటి? రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడిన అంశం అని చెప్పుకోవచ్చు మనం. సో ఆర్టికల్ 279 క్యాపిటల్ ఏ GST కౌన్సిల్ గురించి చెప్తుంది. ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా పనిచేస్తుంది. GST కౌన్సిల్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కి సంబంధించి ఎవరైతే మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారో సో వారే చైర్పర్సన్గా ఉంటారు. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఆఫ్ GST కౌన్సిల్ అని గుర్తుంచుకోండి. భారతదేశంలో GSTకి సంబంధించిన స్లాబ్స్ 0%, 5%, 12%, 18%, 28%. సో GST స్లాబ్స్ అంటాము. సో మనకి నిత్యావసరాలు కానివ్వండి, బేసిక్ నెసెసిటీస్ ఏవైతే ఉంటాయో అవి తక్కువ పన్ను పరిధిలోకి వస్తాయి. లగ్జరీ ఐటమ్స్, సర్వీసెస్, గూడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ పన్ను పరిధిలోకి వస్తాయి. గుర్తుంచుకోండి. ఇవన్నీ కూడా మనం చూసాము. అండ్ GSTకి సంబంధించి మీకు నేను కరెంట్ ఎకానమీలో భాగంగా CA 360లో జనవరి మంత్కి సంబంధించిన వీడియో చూడండి. అందులో GSTకి సంబంధించి ఫాదర్ ఆఫ్ GST ఎవరు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఒకసారి చూడండి. సో ఇక్కడ GST వసూలు 1.73 lakh crores ఫర్ ద మంత్ ఆఫ్ మే 2024. ఎవ్రీ మంత్కి సంబంధించి అధికారిక గణాంకాలను మనం చూడడం జరుగుతుంది. హైయెస్ట్ GST కలెక్షన్స్ ఫర్ సింగిల్ మంత్ ఏ మంత్తో నమోదైంది? ఏప్రిల్ 2024. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి నెల. గుర్తుంచుకోండి. అండ్ ఎకానమీకి సంబంధించి ఇంకొక పాయింట్. సో నిన్నటి రోజున మనం చూసాము అధికారికంగా NSO వారు విడుదల చేసిన గణాంకాలు, భారతదేశం యొక్క వృద్ధికి సంబంధించిన గణాంకాలు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి. ఇప్పుడు మళ్ళీ మోర్గన్ స్టాన్లీ అనే ఒక సంస్థ, రేటింగ్ ఏజెన్సీ, వాళ్ళు రీసెంట్గా ఒక నివేదికను విడుదల చేశారు. ఆ నివేదిక పేరు ఏంటంటే 2024 గ్లోబల్ ఎకనామిక్ మిడ్-ఇయర్ అవుట్లుక్. ఈ నివేదికలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే 2024 సంవత్సరం చివరికల్లా భారతదేశం యొక్క వృద్ధి రేటు 6.8%గా ఉండబోతుందని చెప్తున్నారు. అదే 2025 నెక్స్ట్ ఇయర్ చివరికల్లా 6.5%గా ఉండబోతుందని చెప్పేసి GDP వృద్ధి అంచనాలను మోర్గన్ స్టాన్లీ వారు ఈరోజు విడుదల చేస్తూ వార్తల్లోకి వచ్చారు. గుర్తుపెట్టుకోండి. సో మోర్గన్ స్టాన్లీస్ ఎస్టిమేషన్ ఫర్ ఇండియాస్ GDP ఇటువంటి అడగవచ్చు.
మీకు ఇటీవల కాలంలో చాలాసార్లు దాదాపు ఒక వారంలో 4-5 వృద్ధి అంచనాల గురించి చెప్తున్నాను. వాటన్నిటి కూడా ఒక ట్యాబ్లర్ ఫామ్లో ప్రిపేర్ అవ్వండి. మీకు CA 360లో వాటన్నిటిని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అవన్నీ కూడా కలెక్ట్ చేసేసుకోండి, చూడండి. ఓకేనా? అండ్ CA 360 అభ్యర్థులకు నేను PDF కూడా ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి PDFలో అండర్లైన్ చేసుకుంటూ అప్డేట్ చేసుకుంటూ చూడండి. అండ్ భారతదేశంలో 18వ లోక్సభకి సంబంధించి 18th లోక్సభకి సంబంధించిన సార్వత్రిక ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ నిన్నటితో ముగిశాయి. జూన్ 1తో ముగియడం జరిగింది. 7 విడతల్లో జరిగిన ఈ సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ నిన్నటితో ముగిసింది. ఇక జూన్ 4th రోజున మనం ఎన్నికల ఫలితాలను కూడా చూడబోతున్నాము. ఎగ్జిట్ పోల్స్ కూడా నిన్నటి రోజున రిలీజ్ అయినాయి, మనం అంతా కూడా చూస్తున్నాము. అండ్ ఇక్కడ మరి ఈ 7 దశల్లో గనక భారతదేశంలో నమోదైన పోలింగ్ పర్సెంటేజ్ ఏదైతే ఉంటుందో ఎలా ఉంది అని చెప్పేసేసి. సో గత 2 లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం ఎలా ఉందట అంటే 2014 అంటే 16th లోక్సభకి సంబంధించి 66.44% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైందట దేశంలో. 2019లో అయితే 67.4%. సో ఇప్పుడు యావరేజ్ తీసుకుంటే అరౌండ్ 65% ఈసారి 18th లోక్సభ ఎలక్షన్ సంబంధించి పోలింగ్ పర్సెంటేజ్ నమోదైందంట. సో మొదటి విడతలో 66.14, సెకండ్ 66.71, థర్డ్ 65.68, ఫోర్త్ 69.16, ఫిఫ్త్ 62.20, సిక్స్త్ 63.36, సెవెన్ 61.63. మన తెలుగు రాష్ట్రాలు 4th ఫేజ్ ఎలక్షన్స్ని మనం చూడడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ 49% తగ్గిన సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు అని చెప్పేసి అధికారిక గణాంకాలు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వారు రీసెంట్గా గణాంకాలను రిలీజ్ చేశారు. సో గత ఆర్థిక సంవత్సరం అంటే లాస్ట్ 2023 ఏప్రిల్ 1 నుండి 2024 మార్చ్ 31 వరకు గత ఆర్థిక సంవత్సరం సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు 8.74% తగ్గి $7.37 బిలియన్ అంటే దాదాపు 61,000 కోట్లకు పరిమితమైనట్లు వాణిజ్య శాఖ గణాంకాలు పేర్కొన్నాయి. అమెరికా, ఐరోపా వంటి కీలక మార్కెట్లలో డిమాండ్ నెమ్మదించడం ప్రభావం చూపింది. అయితే 2024-25పై భారత మదుపర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గుర్తుంచుకోండి, ఎంత 2023-24లో $7.3 బిలియన్ సముద్ర ఉత్పత్తులు చేరుకున్నాయంట, గుర్తుపెట్టుకోండి. సో ఇటువంటి గణాంకాలు ఏవైతే ఉంటాయో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎగుమతులు, దిగుమతులు, గ్రోత్ రేట్స్ అండ్ GSTకి సంబంధించి కానీ స్టార్టప్స్ సంబంధించి కానివ్వండి, ఇవన్నీ ఇంపార్టెంట్ ట్రెండింగ్ టాపిక్స్. అండ్ నెక్స్ట్ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ రీసెంట్గా న్యూఢిల్లీ వేదికగా ప్రగతి 2024ని లాంచ్ చేయడం జరిగింది. ప్రగతి ఫుల్ ఫామ్ ఏంటంటే ఫార్మా రీసెర్చ్ ఇన్ ఆయుర్జ్ఞాన్ అండ్ టెక్నో ఇన్నోవేషన్. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే టు ప్రొపెల్ ఆయుర్వేద ఇన్ రీసెర్చ్ అండ్ ఇండస్ట్రీ, ఆయుర్వేద రంగాన్ని ప్రోత్సహించడం అండ్ మరిన్ని సహకారాలు అందించడం అన్నట్టు. సో ఎవరంట? సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్. ప్రగతి ఫుల్ ఫామ్ ఏంటని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారతదేశంలో అంతరిక్ష రంగానికి సంబంధించి పనిచేస్తున్న అత్యున్నత సంస్థ ఇస్రో మరియు విప్రో 3D ప్రైవేట్ సంస్థ, వీరిద్దరి సహకారంతో మొదటిసారి ఒక 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్, మనకి 4th స్టేజ్లో ఉపయోగపడే రాకెట్ ఇంజన్, 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్ని సృష్టించడం జరిగింది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇన్నోవేషన్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఇస్రో మరియు విప్రో 3D అని గుర్తుంచుకోండి. 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్, ఇప్పుడు ఇటీవల కాలంలో 3D ప్రింటెడ్ టెక్నాలజీ అనేది తరచు మనం వార్తల్లో చూస్తూ ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. అటువంటి టెక్నాలజీ తయారైన ఒక రాకెట్ ఇంజన్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అండ్ నిమ్హాన్స్ ఫుల్ ఫామ్ ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. సో నిమ్హాన్స్ ఇటీవల WHO నుండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న సంస్థ, జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రం పనిచేసిన సంస్థ. ఆ సంస్థకు చీఫ్గా డైరెక్టర్గా టెడ్రాస్ అదనం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. WHO వారు రీసెంట్గా నిమ్హాన్స్కి నెల్సన్ మండేలా పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. ఎందుకోసం అంటే హెల్త్ ప్రమోషన్ విషయంలో అద్భుతమైన పనితీరు ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా మెంటల్ హెల్త్ రిలేటెడ్ కానివ్వండి, ఇటువంటివి టెలిమానస్ కానివ్వండి, ఇటువంటివి. ఓకేనా? అండ్ ఐక్యరాజ్య సమితి పర్యావరణ సంస్థకు చైర్పర్సన్గా మన తెలంగాణకు సంబంధించి జనగామ వాసి అచల్ రెడ్డి గారు వార్తల్లోకి వచ్చారు. ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగంలో భాగమైన కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ సబ్సిడరీ సంస్థకి తెలంగాణ వ్యక్తి చైర్పర్సన్గా ఎన్నికయ్యారు.
జనగామ జిల్లాకు చెందిన అచల్ రెడ్డి ఈ సంస్థకు చైర్పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం జరిగింది. నైరోబీలోని ప్రధాన కార్యాలయంలో ఆయన సారథ్యంలో ఓ సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా జీవ వైవిధ్యం బయోడైవర్సిటీ విషయంలో ఈ సంస్థ కీలకంగా వ్యవహరిస్తుందంట. అండ్ క్రికెట్కి సంబంధించి మనం రీసెంట్గా మే 26 రోజున ఐపీఎల్ ఫైనల్ని చూసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఆ రోజునే అంతకంటే ముందు ప్లే ఆఫ్స్లోనే ఆర్సీబీ తరపున ఆడిన దినేష్ కార్తిక్ రిటైర్మెంట్ ప్రకటించారని చెప్పారు. కానీ అఫీషియల్గా నిన్నటి రోజున ట్వీట్ చేయడం జరిగింది. ఇక అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుండి అంతర్జాతీయ మరియు ఐపీఎల్ కానివ్వండి అన్ని లీగుల నుండి కూడా ఇక వీడుకోలు పలుకుతున్నానని చెప్పేసి క్రీడా జీవితానికి వీడుకోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చిన దినేష్ కార్తిక్ తమిళనాడు సంబంధించిన క్రీడాకారుడు వార్తల్లోకి వచ్చారు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలను ఒకసారి ర్యాపిడ్గా చూస్తే జిఎస్టీ వసూళ్లు మే మంత్కి గాను 1.73 లక్షల కోట్లు. అండ్ మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్లో భారతదేశం యొక్క వృద్ధి రేటు అంచనాలు ఎలా ఉన్నాయి. అండ్ భారతదేశంలో ముగిసిన 18వ లోక్సభ సార్వత్రిక ఎన్నికలు. అండ్ భారతదేశం నుండి సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు అనేవి తగ్గినాయంట. 2023-24లో $7.3 బిలియన్ చేరినాయి. అండ్ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ వారు లాంచ్ చేసిన ప్రగతి 2024. అండ్ ఇస్రో మరియు విప్రో 3D వారు లాంచ్ చేసిన ఒక 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజన్. నెక్స్ట్ నిమ్హాన్స్కి నెల్సన్ మండేలా పురస్కారము ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి పర్యావరణ సంస్థకు చైర్పర్సన్గా మన తెలంగాణ జనగామ వాసి అచల్ రెడ్డి గారు. అండ్ క్రికెట్కి వీడుకోలు పలుకుతూ వార్తలు నిలిచిన దినేష్ కార్తిక్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.